మీరు డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? సో ఈ వీడియో మీకోసమే. డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అసలుకి డేటా అనలిస్ట్ అంటే ఏంటి? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే, ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకొచ్చి మీకు చూపించి దీంట్లోంచి మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయినాయి, ఇంకెంత ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇదంతా ఒక ఎక్సెల్ షీట్ లో చూపిస్తే మీకు ఏం అర్థం కాదు కదా. సో ఆ డేటా తీసుకెళ్లి ఒక గ్రాఫ్ గాను, పై చార్ట్ గా, బార్ గ్రాఫ్ లా ఇట్లా విజువలైజ్ చేస్తే మీకు సింపుల్ గా అండర్స్టాండ్ అయిపోయింది కదా. సో ఇక్కడే అర్థమైంది కదా, ఒక డెసిషన్ అనేది కరెక్ట్ వేరే తీసుకుంటానికి కోసమే ఈ డేటా అనలిస్ట్ అనేది బాగా యూజ్ అయ్యింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? సో మన వీడియోకి ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తున్నారైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ వన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎక్సెల్ అండ్ స్టాటిస్టిక్స్. ఎక్సెల్ వచ్చేలకి అడ్వాన్స్ ఎక్సెల్. దీనిలో సమ్ ఫార్ములాస్ అనేది ఉంటాయి. వి లుక్అప్, హెచ్ లుక్అప్, పైవోట్ టేబుల్ ఇలాంటి చాలా ఉంటాయి. వీటి మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, కంప్లీట్ గా నేర్చుకోండి. నెక్స్ట్ వన్ స్టాటిస్టిక్స్. ఇక్కడ వచ్చేలకి మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ ఈ కాన్సెప్ట్ మీద ఫుల్ గా ఫోకస్ చేయండి. ఇదంతా నేర్చేసుకున్నారు. నెక్స్ట్ వన్ ఏం నేర్చుకోవాలి? ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లైక్ పైథాన్ అయినా అవ్వచ్చు, ఆర్ లాంగ్వేజ్ అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో బెస్ట్ వన్ ఏదంటే పైథాన్ లాంగ్వేజ్. మాక్సిమం ఆఫ్ కేసెస్ లో కూడా పైథాన్ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. ఇక్కడ పైథాన్ లో ఏమేమి నేర్చుకోవాలి? పైథాన్ లో వచ్చేలోకి బేసిక్స్ టాపిక్స్ మొత్తం కవర్ చేసేసేయండి. వేరియబుల్, లూప్, ఫంక్షన్స్, కండిషన్స్ ఇలాంటివన్నీ ఫుల్ గా నేర్చేసుకోండి. తర్వాత లైబ్రరీస్ లోకి వెళ్ళండి. లైబ్రరీస్ లోకి వచ్చేలోకి నంపై, పాండాస్, సీబోన్ ఇలాంటి చాలా నేర్చుకోండి. ఆ టాపిక్స్ పైన డైలీ ప్రాక్టీస్ అనేది చేయండి, కంప్లీట్ గా నేర్చుకోండి. తర్వాత ఇదంతా ఓకే. తర్వాత డేటాబేస్. డేటాబేస్ వచ్చేలోకి ఇక్కడ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. ఇక్కడ మీరు MySQL అని నేర్చుకోవచ్చు, SQL సర్వర్ అని నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తుండగా ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసేసేయండి. ఓకే, ఇదంతా నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఆ డేటాని మనం విజువలైజేషన్ చేయాలి. దానికోసం మనం ఏం నేర్చుకోవాలి? పవర్ BI నేర్చుకోవచ్చు, టాబ్లెట్ నేర్చుకోవచ్చు. మాక్సిమం ఆఫ్ కేసెస్ లో ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే పవర్ BI. సో మీరు పవర్ BI నేర్చుకున్నా ట్రై చేయండి. ఇంకేస్ టాబ్లెట్ నేర్చుకున్నా కూడా నేర్చుకోవచ్చు, సింపుల్ గానే ఉంటుంది. ఇక్కడ మీరు డాష్ బోర్డ్ క్రియేట్ చేయవచ్చు, రిపోర్ట్స్ క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ చాలా విజువలైజ్ టూల్స్ ఉంటాయి, దాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయండి, కంప్లీట్ గా నేర్చుకోండి. సో ఫైనల్ గా అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? డేటా అనలిస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ డేటాని కలెక్ట్ చేసుకుంటారు, అదంతా ఒక చోట స్టోర్ చేసుకుంటారు. తర్వాత దాన్ని డేటా మోడలింగ్ చేస్తారు. డేటా మోడలింగ్ అంటే ఇక్కడ డేటా క్లీనింగ్. ఇక్కడ కొన్ని డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి, నల్ వాల్యూస్ వస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట టేబుల్స్ లో. ఈ డేటాలో మనం అంతా క్లీన్ చేసి ఇదంతా ఎక్కడ క్లీన్ చేస్తాం అంటే ఈవెన్ పైథాన్ లోనే మీరు యూజ్ చేయవచ్చు, SQL సర్వర్ లో కూడా కనెక్ట్ చేసి ఆ డేటాను మొత్తం క్లీన్ చేసేయచ్చు. తర్వాత ఆ డేటా తీసుకెళ్లి మీరు పవర్ BI కి కనెక్ట్ చేయాలి. ఆ కనెక్ట్ చేసిన తర్వాత ఆ డేటాని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక విజువలైజేషన్ లాగా క్రియేట్ చేయడమే. కానీ ఇది నేర్చుకోవడానికి మినిమం 3 months నుంచి 6 months దాకా టైం పట్టింది. మీరు కంప్లీట్ గా నేర్చుకోండి. అమ్మయ్య, నేర్చుకుంటేనే సరిపోదు, దాని మీద ప్రాజెక్టులు కూడా చేయాలి. మీకు ఏమైనా ప్రాజెక్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్ లోకి కామెంట్ చేయండి. ఇంకా ఇది నేర్చుకుంటే సరిపోతా అంటే కాదు, దీంతో పాటు మనకు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఎలాగా? స్టోరీ టెల్లింగ్. ఈ సపోజ్ ఇప్పుడు డేటా తీసుకున్నారు, ఆ డేటాని మీరు విజువలైజేషన్ చేశారు, ఓకే బాగానే ఉంది, దాన్ని మీరు కరెక్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇంకా దీంతో పాటు డేటా అనలిస్ట్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీ రెజ్యూమ్ లో అనేది ఒక వెయిటేజ్ అనేది యాడ్ అయ్యింది. సో దానికోసం చాలా వెబ్సైట్లు ఉన్నాయి, లైక్ గూగుల్ డేటా అనలిస్ట్, మైక్రోసాఫ్ట్, PwC ఇలాంటి చాలా సర్టిఫికేట్లు 4H వెబ్సైట్ లో మీరు తెచ్చుకోవచ్చు. సరే, ఇదంతా నేర్చేసుకున్నారు, మరి ఏ రోల్ కి అప్లై చేస్తారు మీరు? సో మీరు అప్లై చేయాల్సింది డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, రిపోర్ట్ అనలిస్ట్ అండ్ జూనియర్ డేటా సైంటిస్ట్. ఇటు రోల్ కి మీరు సింపుల్ గా అప్లై చేసేయచ్చు. ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారా? దానికోసం లింక్డ్ఇన్ ఉంది, నౌకరీ ఉంది, హ్యాకర్ ర్యాంక్స్ ఇలాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇలాంటి ప్లాట్ఫామ్ నుంచి కూడా మీరు మీ డ్రీమ్ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో అందరూ ఒక మైండ్ లో ఉండిద్ది, ఈ CSE కాదు, ఇదంతా నేర్చుకున్నా కూడా నాకు వేస్టే అని అనుకోమాకండి. ఈవెన్ ఇది నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ కూడా ఇది సింపుల్ గా నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు కోడింగ్ తో యూజ్ చేసేది ఏముండదు. సో నేర్చుకునేది కూడా సింపుల్ గా నేర్చుకోవచ్చు. మీరు నిజంగానే డేటా అనలిస్ట్ అవుదాం అనుకుంటే కరెక్ట్ గా 6 months అనేది కష్టపడండి. దాని మీద ప్రాజెక్టులు చేయండి, GitHub లో పోస్ట్ చేయండి, ప్రొఫైల్ క్రియేట్ చేయండి, దాంట్లో మీరు చేసిన ప్రాజెక్ట్ ని చూపియండి. ఇలాంటివన్నీ చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా తొందరగా వచ్చేసి మీరంటూ ఒక రైట్ ప్లాన్ చేసుకుని మీ జర్నీ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. ఈ వీడియోకి 100 likes టార్గెట్ ఇస్తున్నా, త్వరగా కంప్లీట్ చేసేయండి. మర్చిపోకుండా మన అకౌంట్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మీకు ఇంకా వేరే డొమైన్ లో రోడ్ మ్యాప్స్ కావాలా? అలాగైతే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి.